హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను కేరళ టూర్ కంప్లీట్ అయిన తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరుకు సింగిల్గా రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కు బస్సులు అవైలబుల్లో ఉంటాయి. సో మనం బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. ఈషా ఫౌండేషన్కు రైల్వే స్టేషన్ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుందండి ఈ ఈషా ఫౌండేషన్ అనేది. ఈ ప్లేస్ నీలగిరి హిల్స్ మధ్యలో ఉంటుందండి. సో మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందండి. ఇక్కడ బస్ స్టాప్ లాగా ఉంటుంది. ఇక్కడే మన లగేజెస్ కానీ మొబైల్స్ కానీ ఇక్కడ మనం ఇక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రీ సర్వీస్ అండి, అమౌంట్ ఏం లేదు. ఒకవేళ మనం రూమ్ బుక్ చేసుకుని ఉంటే ఈషా ఫౌండేషన్ లోపల సో మనము క్యారీ చేసుకోవచ్చు బ్యాగ్, మొబైల్స్ అవన్నీ కూడా. ఒకవేళ రూమ్ లేకపోతే ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మనం ప్రస్తుతం చూస్తున్న ప్లేసు సర్పవాసు అంటారండి. ఇది ఒక లోపలికి ఎంట్రన్స్ లాగా ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. మనము చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంట్రన్స్. సర్పవాసు అని దీనికి పేరు పెట్టారు ఎంట్రన్స్కు. సో మనం లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మనం లోపల రూమ్ తీస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. సో చూడండి లోపల ఎన్విరాన్మెంట్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. చుట్టూ చెట్లు, కొండలు, చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ప్లేసు. ఆధ్యాత్మికంగా కావచ్చు, ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, చాలా బాగుంటుంది. చూడండి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను ఇప్పుడు లోపల. సో ఇవి షాప్స్ అండి. మనం అర్లీ మార్నింగ్ రావడం వల్ల అన్ని క్లోజ్ చేశారు. కొద్దిసేపు అయినాక ఇవన్నీ ఓపెన్ చేస్తారు. మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వెల్కమ్ పాయింట్. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వెల్కమ్ పాయింట్. సో ఇక్కడే మనము రూమ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకొని మన రూమ్కి వెళ్తాము. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి వెల్కమ్ పాయింట్ నుంచి మన రూమ్కు వెళ్ళడానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందండి. సో దానికోసమని ఇక్కడ వీళ్ళు ఫ్రీగా ఎలక్ట్రికల్ వెహికల్స్ లేదంటే బులక్ కార్ట్స్, ఎద్దుల బండ్లు మనకి ఉంటాయండి అవైలబుల్ ఉన్న. సో అలా కూడా వెళ్ళొచ్చు మనము. లగేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా ఫెసిలిటీ పెట్టారు వెల్కమ్ పాయింట్ నుంచి ఇక్కడ డిఫరెంట్ ప్లేస్లకి. సో ప్రస్తుతం మనము రూమ్కి వెళ్తున్నాము. సో వచ్చేసామండి ఇక్కడికి, మన రూమ్ దగ్గరికి. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ బ్రహ్మపుత్ర. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఈషా ఫౌండేషన్లో మనకి ఇచ్చినటువంటి రూమ్. ఇది రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 2 కార్డ్స్ ఇచ్చారు 2 మెంబర్స్ కానీ. సో అంతకంటే ఎక్కువ వస్తా అంటే వాళ్ళు అలౌ చేయరు ఫ్రెండ్స్. ఓన్లీ ఇద్దరికి కంట్రోల్ చేసి ఇద్దరు ఇంకా ఎక్కువ రావాలంటే వేరే రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మనము. సో ఇక్కడ నుంచి మన రూమ్లో నుంచి చూడండి వ్యూ ఎంత క్లియర్గా ఉందో. మొత్తం ఇక్కడ నుంచి మన ఫారెస్ట్ కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో మనం ప్రస్తుతానికి ఒక ప్రోగ్రామ్ జరుగుతున్న దగ్గర ఉన్నాము. సో అక్కడ ఫుడ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇక్కడ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫుడ్, మనం తినే ఫుడ్. దీని పేరు ఏదో నాకు కూడా తెలీదు, బట్ ఏదో మంచిగా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ నెమళ్ళు చూడండి ఓపెన్ ప్లేస్లోనే ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయో. బయటే మన పక్కనే వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ నెమళ్ళు. బాగుంటుంది. ఇక్కడ ఒక నెమలి ఉంచడం ఫ్రెండ్స్. 2 నెమలు ఉన్నాయి ఇక్కడే, చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే దానికి బాగా మనుషులు కూడా బాగా అలవాటైనట్లున్నారు. ఇలా బాగా దగ్గరగా పోయినా కూడా అవేం మూవ్ అవ్వట్లేదు. ఈ నెమలి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత దగ్గరగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది నెమలి ఎంత పెద్ద నెమలి, చాలా కలర్ఫుల్గా ఉంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూస్తే ఇది నెమలి. ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్లో డిప్ చేయడానికని 2 ప్లేసెస్ ఉంటాయి. జెంట్స్కి వచ్చేసి సూర్యకుండ్, లేడీస్కి వచ్చేసి చంద్రకుండ్ అనేసి 2 ప్లేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా వాటర్వి జస్ట్ డిప్ చేసి మనము టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న ప్లేసు సూర్యకుండ్. ఇది ఓన్లీ ఫర్ జెంట్స్కి మాత్రమే. లేడీస్ కోసం వేరే చంద్రకుండ్ అని ఉంటుంది. సో ఇది చూడండి సూర్యకుండ్ పైన నుంచి వ్యూ ఎంత బాగుందో. వాటర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మధ్యలో లింగాలు ఉంటాయి, మనం తిరగొచ్చు. ఈ వాటర్లో డిప్ చేసి మనం టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ వెళ్ళే దారిలోన ఒక చిన్న పాండ్ ఉంది. దీనిలో చూడండి కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా ఉంది ఇది పాండ్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫిష్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మనం అవి కూడా. సో ఇక్కడ మెయిన్గా 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి ధ్యానలింగ, రెండవది లింగ భైరవి. సో మనం ప్రస్తుతానికి ధ్యానలింగ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ నంది ఉంది, చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నంది. యాక్చువల్గా అంటే ఇక్కడ మొబైల్ నాట్ అలౌడ్, బట్ చాలా జాగ్రత్తగా తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించడానికి. చూడండి నంది ఎంత పెద్దగా ఉందో.
ఇక్కడ ఈ ధ్యానలింగ లోపలికి వెళ్ళేసి దీని కొంచెం దగ్గరలోనే భిక్షా హాల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే అది ప్లేస్ భిక్షా హాలు. అంటే మనం రూమ్స్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. రూమ్స్ లేకున్నా బయట క్యాంటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం అక్కడ అమౌంట్ పే చేసి మనం అక్కడ కూడా తినవచ్చు. ఫుడ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీగా యోగాని నేర్పించడానికి కొన్ని సెంటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనం అక్కడికి వెళ్ళి ఫ్రీగా యోగా నేర్చుకోవచ్చు. సో అది కూడా కవర్ చేయడం జరిగింది. ఇదే అండి అది యోగా సెంటర్. ఫ్రీగా ఇక్కడ ఆన్లైన్లోనే చెప్తారు ఎలా చేయాలి అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ధ్యానలింగ టెంపుల్ దగ్గర రుద్రాక్ష సేవ అని ఒకటి పెట్టారు ఫ్రెండ్స్. సో అందులో కూడా నేను ఒక 2 hours పార్టిసిపేషన్ చేశాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ రుద్రాక్షల్ని వచ్చిన పబ్లిక్ వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్. నేను వెళ్ళిన రోజు ఇక్కడ తమిళనాడులోన. సో ఆ రోజు తమిళనాడు దినోత్సవం అంట ఫ్రెండ్స్. సో అందులో భాగంగానే ఈ విధంగా ఇక్కడ డెకరేట్ చేశారు ఈషా ఫౌండేషన్లోనే. సో ప్రస్తుతం మనం చూస్తున్న అమ్మవారు వచ్చేసి లింగభైరవి దేవి అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, బట్ అక్కడ మొబైల్ నాట్ అలౌడ్. సో అందుకే కవర్ చేయలేదు. సో ఆ రోజు తమిళనాడు దినోత్సవం కాబట్టి ఈ విధంగా చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. మనకు ఉగాది ఎలాగో అలా అనుకుంటా మేబీ. చూడండి ఫ్రీగా సైకిల్ ఉంటుంది ఫ్రెండ్స్. సైకిల్ తీసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తారు మనకి ఇక్కడ దీంట్లోనే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ దగ్గర ప్రతిరోజు ఈవినింగ్ 7 o'clockకి ఒక లేదర్ షో జరుగుతుంది. సో అది చూడడానికి అనేసి నేను ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్. మరి కాసేపట్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా మనం లైవ్లో చూస్తే నిజంగా అంటే మనకు ఒక గూస్ బంప్స్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లైవ్లో చూస్తే ఈ ప్రోగ్రామ్ని. మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే చూడండి. 7 to 7:30 వరకు ఉంటుంది ప్రతిరోజు కూడా. చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది మాత్రం ఈ ఈషా ఫౌండేషన్లోన. డైరెక్ట్గా చూస్తే నిజంగా అంటే భయం అవుతుంది, అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. చూడండి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్. ఇది ఆదియోగి స్టాచ్యూ దగ్గర మార్నింగ్ వ్యూ ఫ్రెండ్స్. నైట్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. ఇక్కడే స్టాచ్యూ దగ్గరే ఒక టెంపుల్ ఉంటుంది. సో ముందర ఇదే అండి ఆ టెంపుల్. సో ఇక్కడ స్టాచ్యూ చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ మనకి అలో ఉంటుంది. సో మంచిగా ఫోటో తీసుకోవచ్చు మనం ఇక్కడ. చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ప్లేసు ఈషా ఫౌండేషన్. ఇది తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడంతా కూడా ఇది నీలగిరి హిల్స్ ఉంటాయి కదా, ఆ నీలగిరి హిల్స్ మధ్యలోన వేలంగిరి పర్వతాలు ఉంటాయి. అక్కడే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 1992లోన మన జగ్గి వాసుదేవ్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆధ్యాత్మికవేత్త ఆయన. సో ఆయన 1992లోన ఈ ఈషా ఫౌండేషన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా యోగా, మెడిటేషన్ ఇదంతా కూడా ఆధ్యాత్మికత ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకు. ఇదంతా కూడా ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఇన్నర్ ఇంజనీరింగ్, హఠ యోగా, సాధనాస్, ఇలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఇక్కడ ఏదో ప్రోగ్రాంలో అటెండ్ అయ్యేసి తర్వాత ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడే కొన్ని డేస్, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ కూడా ఇక్కడ వాలంటరీ ద్వారా చేస్తూ ఉంటారనమాట. యూత్ 22, 30, 35 years మధ్య ఉన్న యూత్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తారు ఫ్రెండ్స్. మామూలు దీన్ని ఆశ్రమం అంటారు, ఈషా ఆశ్రమం అంటారు. బట్ జనరల్గా ఆశ్రమం అంటే మనకు గుర్తొచ్చేది ఇక్కడ ఓల్డేజ్ వాళ్ళు గుర్తొస్తారు. కానీ ఇక్కడంతా కూడా యూత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కనిపించేది అంతా కూడా ఇండియా వాళ్ళు మాత్రమే కాదు, ఇండియా వాళ్ళతో పాటు ఇక్కడ ఫారినర్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. ఆస్ట్రియా, తర్వాత ఇక్కడ అమెరికా, అలాంటి వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు ఫ్రెండ్స్. నేననే ఇద్దరితో మాట్లాడాను. వాళ్ళు 6 months అయిందంట వచ్చి, ఫారినర్స్. బట్ అక్కడ మొబైల్ అలో లేదు, సో నేను రికార్డ్ చేయలేకపోయినాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిండేది ఏంటంటే, జనరల్గా బయట చూసుకుంటే 22, 30, 35 years మధ్య ఉన్నటువంటి యూత్ మామూలుగా ఎంజాయ్ అని, ఎంటర్టైన్మెంట్ అని, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ అని ఇట్లా ఎక్కువగా దాంట్లో ఉంటారు. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడంతా కూడా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక స్పిరిచువల్ దాంట్లో ఉంటారు ఫ్రెండ్స్. అందరూ మార్నింగ్ లేవగానే మెడిటేషన్, యోగా, ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా, లింగ భైరవి ఉంటుంది, అక్కడ పూజ చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఫ్రెండ్స్. 25 years అలా ఉంటాయి అంతే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు.
సో ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేస్ విషయానికి వస్తే చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ అంతా ఫారెస్ట్లో పెట్టారు కదా, సో చాలా బాగుంది. చుట్టూ హిల్స్ ఉంటాయి, మధ్యలో ఇక్కడ ఈ ఆశ్రమం ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా రండి ఫ్రెండ్స్, ఎప్పుడన్నా పాల్గొంటున్నప్పుడు 1 డే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 1 డేలో మనం మొత్తం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న స్టాచ్యూ దగ్గర ఈవినింగ్ 7 to 7:30 వరకు ఇక్కడ లైట్ షో అని ఉంటుంది, లేజర్ షో. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు 1 డేకి రూమ్ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 2 మెంబర్స్కు 2 టైమ్స్ మనము మీల్స్ వాళ్ళే అరేంజ్ చేస్తారు ఫ్రీగా. ఇక ఫుడ్ అయితే ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు బయట ఎక్కడ కూడా దొరకదు, అది ఎంత అమౌంట్ పెట్టినా అలాంటి ఫుడ్ అనేది మనకి దొరకదు. అంటే ఫుడ్ అంటే నార్మల్ ఫుడ్ కాదు, రైస్ అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్, అంతా కూడా వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంతో చేసినటువంటి ఫుడ్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా రండి, ట్రై చేయండి. చాలా మంచి ప్లేస్, మీరు కూడా చాలా నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు చెప్తారు ఎలా చేయాలి ఏం లేదని. అలా ఫ్రీగా యోగా సెంటర్స్ ఉంటాయి, మనము వెళ్ళి అటెండ్ అవ్వచ్చు ఆ సెంటర్స్కు. చూసారుగా ఫ్రెండ్స్ ఈ ఈషా ఫౌండేషన్ ఒక వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ for more vlogs. Thank you so much.